గవర్నమెంట్ ఏమో మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో ప్రతిదాన్ని కూడా డెవలప్ కోసమే చేస్తున్నాము. మరో మెట్టు తెలంగాణను చూపించడం కోసమనే మరి మేము చేస్తున్నామని కూడా గవర్నమెంట్ అంటుంది. కానీ మీరందరూ కూడా అపోజిషన్ వాళ్ళు కావాలనే రెచ్చగొడుతున్నారు. వీళ్ళు ఈ క్లబ్‌లు ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ టైమ్ పాస్‌కి మా మీద ఆరోపించడానికి, మా మీద బురద జల్లుతున్నారని కూడా గవర్నమెంట్ అందరూ కూడా మరి మాట్లాడుతున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు. మరి దీనికోసం ఏమంటారు? ముందుగా ఓకే టీవీ మరియు రాయల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ అరవింద్ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యమైన ఇష్యూ పైన మాకు సమయం ఇచ్చినందుకు. ప్రభుత్వం ఏదైతే మాట అంటుందో, నిందని మా పైన వేసిందో, ఇది కేవలం వాళ్ళు ఒక ఎలిగేషన్గా దీన్ని మా పైన నిందగా మోపుతున్నారని చెప్తున్నారు. 300 ఇళ్ళని శంకర్ నగర్లో చాదర్ఘాట్లో కూల్చడం జరిగింది 2024 ఆగస్టులో. మరి మరి ఆ ప్రజల యొక్క నివాస హక్కుల పరిస్థితి ఏంటి? వాళ్ళ మానవ హక్కుల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు. వాళ్ళ ఇల్లులు పోయినాయి, వాళ్ళ పని పోయింది, వాళ్ళ పిల్లల విద్య పోయింది. పెళ్లి చేసుకుందాము ఒక వారంలో అని పెళ్లి అరేంజ్ చేసుకున్నారు, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పడేశారు. 2 BHK ఇల్లులు ఇచ్చామని చెప్పారు. ఆ ఇచ్చిన ఇళ్ళ పరిస్థితి బాగాలేదు, వాటి క్వాలిటీ బాగాలేదు. మరి ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో నివసించిన కుటుంబాలను తీసుకొచ్చి 15వ ఫ్లోర్లో పెడితే వాళ్ళకి భయం అయ్యేదా? తర్వాత అక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు. 14 అంతస్తుల ఫ్లోర్లు ఇల్లులు ఇచ్చారు కానీ లిఫ్ట్ సరిగ్గా పనిచేయదు. ఈ సామాన్లను పైకి ఎట్లా తీసుకెళ్ళాలి, దానికి ఏం డబ్బులు లేదు. అంటే ఒక ప్లానింగ్, ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ ఏమీ లేకుండా సడన్గా 1 గంట నోటీస్ ఇచ్చి వెళ్ళి ఇల్లులు కూల్చేసిన ఈ ప్రభుత్వం మా పైన కేవలం బురద జల్లడానికి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు అపోజిషన్తో కలిపి చేస్తున్నారు అని అంటున్నారు. మేము ఒక పొలిటికల్ పార్టీ కాదు, కేవలం సివిల్ సొసైటీ వ్యక్తులుగా, మానవ హక్కుల కార్యకర్తలుగా మేము ఇక్కడ వచ్చి మేము తెలియజేస్తున్న ఆవేదన ఏంటంటే, ప్రభుత్వానికి ఒక విజన్ ఉంటే, మూసీని పునరుద్ధరించాలి అనే ఒక విజన్ ఉంటే, ఆ విజన్ని ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయకూడదు. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ అనేది మూసీ యొక్క పర్యావరణం కలుషితం అయిపోయిందండి. పటాన్ చెరువు దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్లో సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా మూసీలో వాళ్ళ వ్యర్థాలని వదులుతున్నారు. ఇవన్నీ కూడా మూసీని 30 ఏళ్ళుగా కలుషితం చేస్తున్నాయి. మరి ఈ కాలుష్య నియంత్రణ మండలి ఎక్కడ పోయింది? ప్రభుత్వం మరి ఎక్కడ పోయింది? ప్రభుత్వానికి కూడా పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, మరి ప్రభుత్వం ఏం చేసింది? ఇవన్నీ చేయలేదు. 2, మూసీలోకి సివరేజ్ని అంటే ఇళ్ల నుంచి వచ్చే ఏదైతే సివరేజ్ ఉంటుందో దాన్ని క్లీన్ చేయకుండా, ఆ ట్రీట్మెంట్ చేయకుండా వదులుతున్నారు. మరి ఈ ప్లాన్లు వేసింది ఎవరు? ఏ మున్సిపల్ ఇంజనీర్లు, ఏ సిటీ ప్లానర్లు వేసిన ప్లాన్ల ప్రకారం ఈ వ్యర్థాలన్నీ మూసీలోకి వెళ్ళి చేరుతున్నాయి. మరి HMDA అప్రూవ్డ్ అవుట్లెట్స్ ఉన్న చోట్ల ఇల్లులు కట్టుకున్న ప్రజలు ఉన్నారు. మరి ఏ అధికారి వాటికి పర్మిషన్ ఇచ్చారు? మరి ఇలాంటి నిర్లక్ష్య వైఖరి చూపించిన అధికారుల పట్ల మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ప్రజలని అంటే ఎట్లా? రెండోది, 2025 మొన్న లాస్ట్ ఇయర్లో మూసీలో ఫ్లడ్స్ వచ్చినాయి. మూసీ అంటే దారుణమైనటువంటి వర్షపాతం ఉంది అని IMD నుంచి అలర్ట్స్ ఉన్నాయి. ఇలాంటి అలర్ట్స్